జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభా వేదికకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానం ముస్తాబైంది. బొమ్మదేవర శ్రీధర్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన కమిటీ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తోంది. మార్చి 14న జరిగే ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా యువత, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు చర్యలు తీసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా పోలీసులు సైతం రంగంలోకి దిగి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇప్పటికే పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇక ఈ ఆవిర్భావ దినోత్సవ సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఆవిర్భావ సభ వేదిక నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యం కలిగిన పార్టీ మేనిఫెస్టోని ఈ సందర్భంగా పవన్ ప్రకటించనున్నారు. అందులోని ప్రతి అంశాన్ని ప్రజలకు ఈ వేదిక నుంచి పవన్ వివరించనున్నారు. ఈ క్రమంలో విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధనతో పాటు యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు, వయోధికుల కోసం స్పష్టమైన పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే పార్టీ అభ్యర్థులను కూడా ఇదే వేదిక నుంచి పరిచయం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం, రాజమండ్రి లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించి పవన్ దూకుడు మీద ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాల్లో తూర్పు గోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో అత్యధికంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్సభ స్థానాలు ఉన్నాయి. తూర్పులో ఏ రాజకీయ పార్టీకి గాలి వీస్తే ఆ పార్టీ సీఎం కుర్చీని కైవసం చేసుకుంటుందని పొలిటికల్ సర్కిల్లో ఓ టాకుంది. ఈ నేపథ్యంలో సహజంగానే అన్ని రాజకీయ పార్టీలు తూర్పు గోదావరి జిల్లాపై దృష్టి సారించాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా ముఖ్య కేంద్రమైన కాకినాడలో మార్చి 11న సమర శంఖారావం పేరిట ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఇదే జిల్లా నుండి ప్రచారం మొదలు పెడుతున్నారు. లోగడ ధవళేశ్వరంలో నిర్వహించిన మహాకవాతు, ఆ తర్వాత ఇదే జిల్లాలో పవన్ పర్యటన వల్ల జనసేన పార్టీకి మంచి ఊపు రావడంతో పాటు యువతలో మంచి ఉత్సాహాన్ని సైతం నింపిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్రలో భాగంగా పర్యటించారు. ఇక రాజమండ్రి ఆవిర్భావ దినోత్సవ సభ కూడా జనసేనకు మరింత ఉత్తేజాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు పలువురు జనసేనాని పవన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు సమాయత్తమైనట్లు తెలుస్తోంది. Please subscribe New Waves